సంవత్సరాన్ని పలు విధాలుగా పలు రీతులలో లెక్కిస్తారు. ఇందులో శక సంవత్సరాన్ని ఎలా లెక్కిస్తారు? శకపురుషులు అంటే హూయిజ్ అనేటువంటి స్థితి ఈరోజు సంప్రదాయంలో ఏర్పడిపోయింది. ఇప్పుడు సంవత్సరం ఎంత అంటే 2025వ సంవత్సరం అంటాం, కానీ 1947 శక సంవత్సరం. అదేంటి స్వామి, ఇప్పుడు 2025 ఆంగ్ల సంవత్సరం మన మీద అంత ప్రభావం చూపించింది కాబట్టి ఎవరమైనా సరే డేట్ చెప్తాం, తిథి అని అంటాం, అంత తొందరగా నోటికి రావట్లేదు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం అయినప్పటికీ, ఎందుకంటే అంతగా మన మీద, మన ధర్మం మీద అంతగా ప్రభావం చూపించింది, మన భాష మీద అంత ప్రభావం చూపించింది కాబట్టి అందరం కూడా 2025 అని రాస్తాం ఆంగ్ల సంవత్సరం. దీన్నే గ్రెగోరియన్ సంవత్సరము అంటారమ్మ. గ్రెగోరియన్ సంవత్సరము అని అంటే ఎవరైతే ఆ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి పోపులు ఎవరైతే ఉన్నారో ఆ పోపుల యొక్క జన్మదినాన్ని, వాళ్ళ యొక్క ఉత్సవ దినాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంవత్సరం ఇది. దాన్ని మనందరం కూడా ఇప్పుడు పాటిస్తున్నాం. ఈరోజు 2025 అంటేనే అందరికీ అర్థమవుతుంది. సరే పాటిస్తున్నామే, ఇప్పుడు మనం తప్పించుకోలేము. నాకు శక సంవత్సరం కావాలి. శక సంవత్సరాన్ని తేలిగ్గా నేను ఎలా గుర్తుపెట్టుకోగలను చెప్పు నాకు. అది పాటించక తప్పదు, అందరూ 2025 అని పాటించాలి. మన శక సంవత్సరం కూడా దీన్ని కూడా పాటిస్తాను. అందుకే భారత ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆకాశవాణి మొదలైన వాటిల్లో శక సంవత్సరం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆంగ్ల సంవత్సరం చెప్తారు. శక సంవత్సరం చెప్పాలి, ఎందుకంటే మన భారతీయత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. చాలా సులభమైన పద్ధతి చెప్పారు. నీకు శక సంవత్సరం ఎప్పుడో నీకు తెలియాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరాల్లో 78 సంవత్సరాలు తీసేస్తే నీకు శక సంవత్సరం, అచ్చమైనటువంటి శక సంవత్సరం ఏందో నీకు తెలుస్తుంది. 2025లో 78 సంవత్సరాలు తీసేస్తే అంటే 1947వ శక సంవత్సరం ఇది. అయితే శక సంవత్సరం ఏదన్న దాంట్లో మళ్ళీ కొంత ఇబ్బందులు ఉన్నాయి. శాలివాహన చక్రవర్తి విక్రమార్క శకం, శాలివాహన శకం, మళ్ళీ ఆ శకాల్లో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ ఒక్క శక సంవత్సరమైనా గుర్తుపెట్టుకోపోని. అన్ని శక సంవత్సరాలు నువ్వు గుర్తుపెట్టుకోలేవు, కానీ మన తెలుగుతనాన్ని నిలబెట్టుకోవటానికి, మన భారతీయత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఇది సులభంగానే ఉంది కదా. 2025లో 78 తీసేస్తే వచ్చేటువంటిది శక సంవత్సరం అని గుర్తుపెట్టుకో. అదొక్కటి గుర్తుపెట్టుకో. శక సంవత్సరం ఏంటంటే నేను భారతీయుడిని కాబట్టి ఇంత 1947 అని చెప్పు. మిగతా శక సంవత్సరాలు కొంచెం తేడాలు ఉండొచ్చు. ఈ ఒక్కటైనా చెప్పటం నేర్చుకుంటే మన ధర్మాన్ని మనం పాటించినటువంటి వాళ్ళం అవుతాం.